నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. షర్మిల తన వ్యవహార శైలిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీడియా ద్వారా పిసిసి చీఫ్కు డిప్యూటీ సీఎం అంజద్ బాషా హితవు. జగనన్న పారదర్శక పాలనకు తమ వంతు అండగా నిలుస్తూ స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరిక సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అన్ని వర్గాలతో పాటు రైతులకు అండగా నిలబడాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి వినతి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సీఎం వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ను 2 సార్లు ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువస్తే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి షర్మిల గుర్తు చేసుకోవాలన్నారు. వైఎస్ జగన్పై సంబంధం లేని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోవచ్చేమో కానీ ప్రజలు మాత్రం మర్చిపోలేదన్నారు. షర్మిల పరిస్థితి చూస్తే జాలేస్తుందని, జనాలు లేక చాలా చోట్ల మాట్లాడకుండానే ఆమె వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం బాబు మాయలో పడి వైఎస్ జగన్పై అబాండాలు వేయడం దారుణమన్నారు. ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి జగన్, అవినాష్ రెడ్డిలపై చేస్తున్న ఆరోపణలు ప్రజలు హర్షించలేదన్న సత్యాన్ని గ్రహించాలని ఆయన సూచించారు. టీడీపీ, బీజేపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో వేదికను పంచుకుంటూ బాబు స్క్రిప్టును చదవడం దారుణమన్నారు. ఇప్పటికైనా షర్మిల తన వ్యవహార శైలిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంజద్ బాషా హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. షర్మిలమ్మ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆమెకు బ్రహ్మరథం పట్టారో, మరి ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్ర పర్యటన చేసినప్పుడు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు మరి ఈ జిల్లా ప్రజలు ఏ విధంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మరి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో మరొక్కసారి ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని గుండెలో పెట్టుకునే అభిమానులు, నాయకులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రాజన్న బిడ్డ వచ్చింది, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ స్థాపించిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ భుజాన వేసుకొని మోయడం జరిగింది. మరి అలాంటిది మరి ఎన్నో ఉద్యమాలు చేసి, మరి ఎన్నో ధర్నాలు, దీక్షలు చేసి మరి తీరా ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఎందుకు పోటీ చేయలేదో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నికల్లో పోటీ చేయక మరి ఎంతోమంది నాయకులు మరి ఆమెని నమ్ముకొని మరి ఎంతో నష్టపోయిన పరిస్థితి కూడా మనందరూ కూడా గమనించాం. మరి తీరా ఎన్నికలు సమీపించినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకోకుండా మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందో మనం అందరం కూడా చూశాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఈరోజు నువ్వు పడి మరి ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈరోజు అబాండాలు వేయడం అనేది ఇది అనైతికమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి ఇవాళ ఒకటి గమనించండి, మరి ఎవరైతే ఆకాశం వైపు ఉమ్ముతారో మరి ఖచ్చితంగా ఆ ఉమ్ము ఖచ్చితంగా మీపైనే పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
మరి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ నువ్వు వకాలతు పుచ్చుకొని ఈరోజు రావడము, మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆ పార్టీని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు తెలుగు జాతిని అడ్డంగా మరి చీల్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మరి ఏ రకంగా దానికి చట్టం కూడా చేయకోకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నామరూపా లేకుండా ఎవరు అందరూ మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని. మరి ఈ తెలుగు రాష్ట్రాన్ని మరి తెలుగు ప్రజల్ని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పార్టీకి నువ్వు వకాలతు పుచ్చుకొని ఈరోజు రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము నిన్ను గౌరవిస్తున్నాము. మరి ఖచ్చితంగా ఈరోజు ఇవన్నీ కూడా మానుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక సౌమ్యుడు, ఒక మంచి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, మీరు సంబోధిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. మరి హంతకుడు అని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి అది కూడా ఈరోజు కోర్టులో ఉంది. కోర్టులో ఎలాంటి ఈరోజు తీర్పు ఇవ్వలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా మరి హంతకులని సంబోధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాను. మరి ఎవరైతే నేను హత్య చేశాను అని చెప్పిన వ్యక్తుల్ని మీరు ఈరోజు అతన్ని మీరు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ హంతకుడిని మీరు కాపాడుతున్నారు. మరి హంతకులను ప్రోత్సహిస్తున్న వారు ఎవరైతే ఉండారో మరి బీటెక్ రవి గారిని అయితే మరి అదేవిధంగా ఆదినారాయణ గారు, మీరు వాళ్ళందరినీ కూడా మీరు ఒక వేదికని పంచుకొని మీరందరూ కూడా మాట్లాడుతున్న తీరు కూడా ఈ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులకు మీరు డయాసులో కూర్చోబెట్టుకొని మరి మీరందరూ కూడా ఒకటై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను. మరి ఈ సందర్భంగా ఒకటే, మీరు అన్ని మాటలు అన్నా కూడా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది మరి ఎవరి స్క్రిప్ట్ మీరు వచ్చి చదువుతున్నారో కూడా ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అక్కడ చంద్రబాబు నాయుడు స్క్రిప్టు మీరు ఇక్కడ వచ్చి ప్రజలు చదవడం జరుగుతుంది. మరి ఈరోజు అదే సునీతారెడ్డి గారిని ఈరోజు పిలుచుకొని వచ్చి మరి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ సునీతారెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఇదే షర్మిలమ్మ గారు గతంలో ఏం మాట్లాడారో మరి ఇవాళ ఏ రకంగా మాట మార్చి మాట్లాడుతున్నారో మరి అవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పరిస్థితిలో ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుజాడలో నడుస్తూ రాజన్న బిడ్డగా ఈరోజు తన తండ్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, తండ్రి కన్నా ఇంకా 2 అడుగులు ముందుకు వేస్తూ మరి ఈరోజు అన్ని కులాల వారిగా అన్ని మతాలకు మరి ఈరోజు పార్టీలకు సంబంధం లేకోకుండానే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరుగుతుంది. సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళలాగా భావించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుల మీద ఇప్పుడు ఈరోజు అభాండాలు వేయడము, మరి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించాలని చెప్పి కోరుకుంటున్న ఆ పార్టీలకు కొమ్ము కాస్తూ మరి ఆ నాయకుల యొక్క స్క్రిప్ట్ని మరి ఈరోజు మీరు చదువుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రజల్లో చులకన చేయాలని ఒక కుట్ర మరి ఈరోజు మీరు చేయడము మరి ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు. జగనన్న పారదర్శక పాలనకు తమ వంతుగా తోడుగా నిలుస్తూ స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు మొదలయ్యాయి. మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సిగ్గారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి, కన్వీనర్ చంద్రబాబు రెడ్డిల ఆధ్వర్యంలో చక్రాయపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు 500 కుటుంబాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కూటమి ఆపలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ మండల నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం అధికార పార్టీ నేతల అబద్ధపు మాటలు నమ్మే స్థితిలో లేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలని టీడీపీ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి జిలానీ బాషా హితవు పలికారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న విషయాన్ని మరిచి కోడ్ను ఉల్లంఘిస్తూ మసీదుల వద్ద తమ కరపత్రాలను పంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల పాటు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అంజద్ బాషా నియోజకవర్గ ముస్లింలకు ఎలాంటి మేలు చేశారో చెప్పాలన్నారు. వైసీపీ నేతలు చేసిన మేలు ఏమీ లేకపోవడంతో అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే చర్యలకు తెర తీశారన్నారు. నవరత్నాలతో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశామని చెబుతున్న అధికార పార్టీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. 23 లక్షల కోట్లు మైనార్టీలకు ఇచ్చామని గొప్పలు చెప్పడం, హజ్ యాత్రికులకు 19 కోట్లు విడుదల చేశామని, టీడీపీ 12 కోట్ల బకాయిలను చెల్లించామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. మైనార్టీలకు మేలు చేసే విషయంలో టీడీపీ, వైసీపీకి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తన కరపత్రాల ద్వారా పూర్తి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న అధికార పార్టీ నేతల తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ మైనార్టీ నేత క్రిసెంట్ జిలానీ బాషా తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే హోదా కల్పించి వక్ఫ్ బోర్డుకు చైర్మన్ను చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే ఒక భవనం కట్టక, ఒక ఉద్యోగం కల్పించక, చెప్పడానికి ఏమీ లేక, చూపించడానికి ఏమీ లేక ఇలాంటి అంకెల గారిడితో, ఇలాంటి బూరిడితో రావడం సిగ్గుచేటు అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఖండిస్తూ ఉంది. ఇవాళ పంచిన పాంప్లెట్లు మనం చూస్తే ప్రతి అంశం తప్పు. ఒకసారి మనం పరిశీలిస్తే వీళ్ళంట నవరత్నాలతో మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారంట. డీబీటీ కింద 12,36,691 కోట్ల రూపాయలు మైనార్టీలకు ఇచ్చారంట. మన రాష్ట్ర బడ్జెటే 2,79 కోట్ల రూపాయలు ఉంటే వీళ్ళు 10 లక్షల కోట్ల రూపాయలు మైనార్టీలకు ఇచ్చారని చెప్పడం ఇది హేయమైన చర్య కాదా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. నాన్ డీబీటీ కింద 10 లక్షల కోట్లు, 2 కలిపి 23 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మొత్తం అబద్ధపు అంకెల గారడితో రావడం భావ్యమేనా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. అంతేకాదు ఇవాళ ముస్లిం మైనార్టీలకు ఏదో ఉద్ధరించారని చెప్పి హజ్ యాత్రికులకు 19 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏం వీళ్ళు ఒకరే కేటాయించారా? మిగతా రాష్ట్రాలు ఏవి కేటాయించలేదా? అసలు హజ్ యాత్రికులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పించిన పార్టీ అది తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు మసీదులకు సేవలు అందించే ఇమాములకు టీడీపీ ప్రభుత్వం చెల్లించవలసిన 12 కోట్ల బకాయిలతో పాటు 346 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్తున్నారు. టీడీపీ పార్టీ అంట 12 కోట్ల రూపాయలు బాకీ పెట్టిందంట. అందరికీ తెలుసు ఎలక్షన్ ఉండే సంవత్సరంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది, కేటాయింపుల్లో కానీ బిల్లులు పెండింగ్ ఉంటాయి, అవి వచ్చే ప్రభుత్వము తీరుస్తుందని. మరి 12 కోట్ల రూపాయలు తెలుగుదేశంని మీరు తీర్చారని గొప్పలుగా చెప్పుకుంటున్నారు కదా. మీరు చేసిన అప్పుల కుప్పలు 8 లక్షల కోట్ల రూపాయలు, మీరు తవ్విన గుంతలు, మీరు తాకట్టు పెట్టిన సచివాలయం అన్నీ కూడా ఎవరు విడిపించాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ ప్రశ్నిస్తున్నాను. జెరూసలం యాత్రికులకు ఆర్థిక సాయం గురించి రాశారు. చర్చిలోని పాస్టర్లకు సంబంధించిన 4 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పి రాస్తున్నారు. రాసిందేమో ముస్లిం మైనార్టీలకని, కానీ దీనిలో పొందుపరిచింది క్రిస్టియన్లకు సంబంధించిన, జెరూసలంకు సంబంధించిన కేటాయింపులు కూడా దీంట్లో పొందుపరిచి ఏదో అంకెలను తీసుకుని వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీతో పోటీపడి ఏదో చూపించుకోవాలని చెప్పి వాళ్ళ చెప్పుకుంటున్నారు. కానీ మిత్రులారా, తెలుగుదేశం పార్టీకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొంతన అసలే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పట్ల ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నాను, ఎన్పిఆర్కు వీళ్ళంట మద్దతు ఇవ్వరంట. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎన్పిఆర్కు నోటిఫికేషన్ ఇచ్చి జీవో విడుదల చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పచ్చి అబద్ధాలు పంచడం ఇది భావ్యమైన చర్యనా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు ఒకసారి పరిశీలిస్తే ఇమాంలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది అయిందా? ఇమాంలకు, మసీద్ మౌజన్లకు జాగా కేటాయించి ఇల్లు కట్టిస్తామన్నారు. అది మీరు నెరవేర్చారా? అదేవిధంగా పెళ్లి కాని వాళ్లకు 1,00,000 రూపాయలు మనము వైఎస్ఆర్ కానుక కింద ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు కదా, అది మీరు చేసి చూపించారా అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎంతో తన కుటుంబం బాగుండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక బాడుగ పైనుంచి రావాలని చెప్పి వడ్డీలకు తీసుకొని, అప్పులకు తీసుకొని, లోన్ల రూపంలో శత విధాలుగా ప్రయత్నించి కట్టుకుంటే దాన్ని విలువ ఆధారంగా పన్నులు వసూలు చేస్తూ ఇవాళ ముస్లింల నడ్డి విరిచిన ఈ ప్రభుత్వం ఇలాంటి చేతకాని బురిడి మాటలు మాట్లాడడం సబబేనా అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఎప్పుడు ఎల్లప్పుడూ ముస్లిం సామాజిక వర్గానికి అండదండగా ఉండే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీని అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. మన మాధవ్యక్క గారు కానీ, వాసు గారు కానీ ముస్లింలకు వెన్నెదన్నుగా ఎప్పుడు ఉన్నారు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అగ్ని ప్రమాదం కారణంగా అన్ని విధాలా నష్టపోయిన తమను ప్రభుత్వం, అధికారులు అన్ని విధాలా ఆదుకోవాలని బాధితుడు ఖాజా హుస్సేన్ కోరారు. వేంపల్ల పట్టణంలోని తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ఖాజా హుస్సేన్ గత కొద్దేళ్లుగా గుడిసె వేసుకొని బతుకు తెరువు కోసం కొలిమి పెట్టుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెకు నిప్పు పెట్టడంతో, దానికి తోడు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. అగ్ని మంటలు ఎక్కువ కావడంతో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి అగ్నిమాపకం కేంద్ర సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయితే అప్పటికే గుడిసెలో ఉన్న కలప సామగ్రి పూర్తిగా కాలిపోవడం జరిగిందని బాధితుడు ఖాజా హుస్సేన్ తెలిపారు. కుటుంబ పోషణ కోసం పెట్టుకున్న కులిమి పూర్తిగా దగ్ధం కావడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని వాపోయాడు. దాదాపు 2 లక్షల కలప సామాన్లు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సమయంలో ఇలాంటి సంఘటన జరగడం కుటుంబంపై అదనపు భారం పడిందని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. కోరస్ రాష్ట్రంలో రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏపీసీసీ మీడియా చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రమన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదటి నుంచి వ్యవసాయ, సాగునీటి రంగాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, గత 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి, పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఇటువంటి తరుణంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుల ఊబి నుంచి రైతులను బయటపడేసేందుకు అన్ని చర్యలు చేపడుతుందన్నారు. 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో పాటు రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుందని ఆయన వివరించారు. అన్ని వర్గాలతో పాటు రైతన్నలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.
ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తా ఉంది. మొత్తం బడ్జెట్లో 15 నుంచి 17% కేవలం సాగునీటి రంగం మీదే ఖర్చు పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం. పర్యవసానంగా శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్, ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్, తర్వాత జలయజ్ఞం కింద తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, పులిచింతల ఇలాంటి అనేక ప్రాజెక్టులో సింహభాగం పూర్తి కావడము, కొన్ని ప్రాజెక్టులు పూర్తి కావడం జరిగింది. తత్కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవసాయ రంగానికి, సాగునీటి రంగానికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఏమో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద పోలీస్ కాల్పులు జరిపింది మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం కానీ మొత్తం సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి రంగానికి టోటల్ బడ్జెట్లో 9% ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వము కేటాయింపులు 5% చేసి దాంట్లో ఖర్చు వచ్చేసి 31% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. జగన్ ప్రభుత్వం పంటల బీమా సక్రమంగా ఇవ్వడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదు, రిప్రికేషన్ లేదు, సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది, పావుల వడ్డీ పథకానికి పాడేగట్టింది, వ్యవసాయ రంగంకి బడ్జెట్ కేటాయింపు తగ్గించింది. చివరికి ఈ యొక్క ఉచిత విద్యుత్ సరఫరా ఎత్తివేసేదానికి పన్నాగం పడుతూ ఉంది. వ్యవసాయ మీటర్లకు మోటార్లు బిగించాలని చూస్తూ ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. జాతీయ స్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. కాబట్టి రైతులను ఆత్మహత్యల నుండి ఆత్మహత్యల జోలికి పోకుండా చేసేటందుకు, రైతులను అప్పుల ఊబి నుండి బయట పడవేసేటందుకు కాంగ్రెస్ పార్టీ 5 రైతు గ్యారంటీ పథకాలను ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు రైతు పెట్టుబడి వ్యయం మీద 50% లాభంతో ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడం, దాని చట్టబద్ధ కల్పించడం నంబర్ 1. రెండవది వ్యవసాయ రుణమాఫీ, 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. మూడవది పంట నష్టం జరిగిన 30 రోజుల లోపల పంటల బీమా రైతుల ఖాతాలో జమ చేయడం. 4వది రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఎగుమతి దిగుమతి విధానాన్ని రూపొందించడం. 5 వ్యవసాయ పరికరాల మీద జిఎస్టీని తొలగించడం. కాబట్టి ఈ యొక్క 5 గ్యారంటీల పథకాల ద్వారా రాష్ట్రంలో, దేశంలో రైతు రాజ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు రాజ్యం ఏర్పడాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి. ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షర్మిల తన వ్యవహార శైలిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీడియా ద్వారా పీసీసీ చీఫ్కు డిప్యూటీ సీఎం అంజద్ బాషా హితవు. జగనన్న పారదర్శక పాలనకు తమ వంతు అండగా నిలుస్తూ స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరిక సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అన్ని వర్గాలతో పాటు రైతులకు అండగా నిలబడాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.